హాయ్! అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. బాగుండడం అంటే కొంచెం కాదు. నాకైతే ఫుల్ ఫీవర్ వచ్చేసిందనమాట. తిరువన్నామలై నుంచి వచ్చిన తర్వాత. సో, నేనైతే వచ్చిన తర్వాత సప్త శనివారాల వ్రతం అయితే చేసుకుందామని అనుకున్నాను. అందుకోసం అని చెప్పి ఇంకా ఫ్రైడే నిన్ననే అసలు హెల్త్ బాగాలేకున్నా కానీ ఇంకా అన్ని ప్రిపరేషన్స్ అయితే కొంచెం కొంచెంగా చేసేసుకున్నాను అనమాట. అందులో ఇంకా నేను పొద్దునుంచి అసలు వీడియో తీయడానికి నాకు అస్సలు అవ్వలేదు. బికాజ్ నేను లేచిందే లేట్ అనమాట. సో, పూజ మాత్రమే నేను మీకు జస్ట్ మీతో పాటు షేర్ చేసుకుందాం అన్నట్టుగా పెట్టేశాను అనమాట. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వచ్చి ఉంటారు కదా, సప్త శనివారం వ్రతం అని. ఎస్, నేనైతే సప్త శనివారాల వ్రతం ఫస్ట్ వారం అనమాట. ఇది మొదటి వారం నేను చేసేది అనమాట. సో, అందుకోసం అని చెప్పి ఇంకా నాకు తెలిసిన విధంగా నేను ఫస్ట్ టైం చేయలేదు, ఇది సెకండ్ టైం అనమాట. సో, ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ చేశాను, ఇంకా ఇది సెకండ్ ఇయర్ అనమాట. సో, నేను లాస్ట్ టైం ఎలా చేసుకున్నాను, నాకు ఒకరు చెప్పడం వల్ల చేసుకున్నాను అనమాట. వేరే వాళ్ళు చేసిన వాళ్ళు చెప్పారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళని చూసి చేశాను. ఇది నేనైతే ఇంకెక్కడ చూడలేదు అంతే. చాలా మంచి ఫలితాలు ఉన్నాయి నాకైతే. లాస్ట్ ఇయర్ నేను చేసి అసలు ఏది అనుకుంటామో అది ఇచ్చేసేస్తుంది అనమాట. కలియుగ దైవం కాబట్టి ఇంకా నేనైతే ఫస్ట్ నా దగ్గర నేను అసలు వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే వేరేదే కొనుక్కొద్దామని చెప్పి మ్యాక్సిమం ట్రై చేశాను అనమాట. ఆయనకు చెప్పి పెట్టాను, ఇంకా అది రాలేదు. సో, ఏదైనా సంకల్పం ఇంకా మనం అనుకోవడమే తప్పించి ఆయన చేతిలోనే ఉంటుంది కదా జరగడం. సో, అందుకని కాలేదు. ఇంకా నేను ఇంట్లో ఉన్న ఫోటోకే ఇంకా తులసి మాల రెడీ చేసుకున్నాను కదా, ఆ తులసి మాల వేసేసుకున్నాను. పూలతో చేసిన మాల వేసేసాను. ప్లస్ చామంతి పూలు ఉంటాయి కదా, చామంతి పూలతోటికి పూలు పెట్టేసి అలంకరణ అయితే చేసేసుకొని ఇప్పుడైతే పిండి దీపం అయితే రెడీ చేయాలన్నమాట. చలివిడి దీపం అంటారు. చలివిడి దీపంలో మనకి ఏం వేయాలంటే కొంచెం బెల్లం, కొంచెం అంటే కొంచెం అంత బెల్లం వేసేసి మళ్ళీ ఇంకా బియ్యం పిండి, పాలు ఉంటాయి కదా, పాలు, ఈ మూడు కలిపి ఇంకా మనం పిండి దీపం అయితే రెడీ చేసుకోవాలన్నమాట. దానికోసం అయితే నేను రెడీ చేసుకుంటే ఇంకా మొత్తం కలిపేసేసుకొని రెడీ చేసుకుంటున్నాను. ఇంటి దగ్గర దీపం చేయడానికైతే ఆ పిండి దీపానికి రెడీ చేసుకోవడానికైతే ఇంకా నేను అది పిండి అయితే బాగా పిసికి అయితే మంచి దగ్గరికి అన్నట్టు ఉండలాగా అయితే కట్టేసుకుంటున్నాను అనమాట. నీట్గా క్రాక్స్ అనేది రాకుండా, ఎందుకంటే మనం దాంట్లోనే నూనె పోసి దీపం వెలిగించాలి కాబట్టి ఇంకా సో దానికోసం అయితే ఇంకా మంచిగా నీట్గా వచ్చేలాగా చేసుకొని ఇంకా నేను దాంట్లో అయితే ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా దీపం అయితే రెడీ చేసుకున్నాను. చలిమిడి దీపం చేసుకున్నాక తిరునామాలు అంటారు కదా, నిలువ 3 నామాలు అంటారు కూడా. ఆ 3 నామాలు అయితే గంధంతో ఇంకా కుంకుమతో అయితే నేను చేసి పెట్టుకున్నాను. ఇలాగా చేసుకున్న తర్వాత దాంట్లో 7 ఒత్తులు అయితే మనం చేయాలన్నమాట ఈ దీపానికి. అందరేమో 7 దీపాలే పెడతారు, ప్రతి వారం 7 దీపాలు పెడతారు. కానీ నేనేమో ఫస్ట్ వారం 1, సెకండ్ వారం 2, థర్డ్ వారం 3, అట్లా క్వాంటిటీ ఒక్కొక్కటి అనేది పెంచుకుంటూ వెళ్తాను. ఇంకా ఈ 4 దీపాలు అయితే యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడున్నలాగానే ఉంటాయి అన్నమాట. సో, ఈ అన్ని దీపాలలో 7 ఒత్తులు వేస్తారంటే లేదు, అన్ని దీపాలలో నేను 2 వేస్తాను. దీంట్లో మాత్రం నేనైతే ఒట్టి చలిమిడి దీపంలో మాత్రమే 7 ఒత్తులు వేసి పెడతానన్నమాట. ఇంకా దీపం అయితే వెలిగించుకున్నాను. అయితే దీపం వెలిగించిన తర్వాత, అన్ని దీపాలు వెలిగించిన తర్వాతనే ఇంకా చలిమిడి దీపం అయితే ఇట్లా అగరబత్తీలతో ముట్టిస్తున్నాను అనమాట. ఎందుకంటే అగ్గిపుల్లతో ముట్టియొద్దు, ఏకహారతి తోటే మనము ముట్టియాలి. కాకపోతే ఏకహారతి అయినా ముట్టియచ్చు, లేదంటే అగరబత్తితో అయినా కానీ వెలిగించవచ్చు. కాబట్టి ఇంకా నేను అగరబత్తితో అయితే వెలిగించాను అనమాట. ఇలా అయితే పూజ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. ఇంత గణపతి పసుపుతో గణపతిని తయారు చేసుకొని మంచిగా రెడీ చేసుకొని అయితే నేను చేశాను కదా, చాలా మంచిగా అయితే. మార్నింగ్ అయితే పూజ చేసుకొని వెళ్ళిపోయాను కదా. సో, ఇల్లంతా ఎక్కడక్కడ పనులు కొన్ని అయితే అటు అయిపోయినాయి అన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు నేను
ఉపవాసం కదా, ఉపవాసం విడవడానికి ప్లస్ ఇప్పుడు అతిథి అన్నది అతిథి వాళ్ళకి పెట్టాలన్నమాట. ఈ వ్రతం చేసుకునే వాళ్ళు ఫస్ట్ అతిథి వచ్చి భోజనం చేసుకోవాలి అని చెప్పారనమాట నాకు. సో అతిథి వచ్చి భోజనం చేసిన తర్వాత నేను భోజనం చేయాలి కాబట్టి, సో అతిథి కోసం ప్లస్ నా కోసం ఇద్దరి కోసం, మరి ఇంట్లో వాళ్ళ కోసం కూడా నేను భోజనం అయితే రెడీ చేయాలి కాబట్టి, సో దానికోసం ఫస్ట్ అయితే పొయ్యి అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఆల్రెడీ పొయ్యి బండ అది ఉంటుంది కదా, మొత్తం ఆ బండ అయితే అంతా కిచెన్ ప్లాట్ఫామ్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత పొయ్యి అయితే కడుగుతున్నాను. పొయ్యి కడగడం అనేది అయితే నాకు డైలీ చేసే పని, ఖచ్చితంగా డైలీ అయితే నేను పొయ్యి కడుగుతాను. ఇంకా ఈరోజు కూడా కడిగేసేసేసిన. పొద్దుగాల మార్నింగ్ పూజ చేసుకున్నాను కదా, ఇంకా పూజ చేసుకున్నాక కూడా ఈరోజు బ్లాక్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ వ్రతం అనేది చేసేటప్పుడు శనిదేవునిదని కథలోనే ఉంటుంది అన్నమాట. ఆయన అంటారు, ఈరోజైతే ఎవరైతే నల్ల బట్టలు ధరించి ఆయనని శనిదేవుని కొలిచిన తర్వాతనే వెంకటేశ్వర స్వామిని కొలుస్తారో వాళ్ళకి అసలు ఏ కోరిక అనుకో చేస్తారో ఆ కోరిక అనేది నెరవేరుతుందని చెప్పి మన వెంకటేశ్వర స్వామి ఆయనకి ప్రామిస్ చేస్తారన్నమాట శనిదేవుడికి. సో ఈరోజు నల్ల బట్టలే ధరించాలన్నమాట. సో నేను ఈ వ్రతం చేసుకున్నప్పుడు అయితే సాటర్డే ఖచ్చితంగా బ్లాక్ వేసేసుకుంటాను. బొట్టు కూడా తిరువన్నామాలు పెట్టుకున్న తర్వాత కూడా కింద అయితే ఒక చిన్నగా బ్లాక్ కలర్ కాటుకతో అయితే ఒక డాట్ అయితే పెట్టుకుంటాను. పెట్టుకొని ఇంకా నేను మొత్తం బాసనలు అయితే క్లీన్గా నీట్గా అయితే తోమేస్తున్నాను. ఇక్కడ నేను బాసన తోమితే అక్కడ భార్గవి భవిష్య అయితే ఇంకా బాసనలు అయితే జమాన్ చేసేస్తుంది అనమాట. నీట్గా తను సదిరేసేస్తుంది. నేను ఇక్కడ తోమైతే వేసేస్తున్నాను ఫాస్ట్గా, ఎందుకంటే ఆల్మోస్ట్ టైం 5 అయిపోయింది అనమాట. ఇంకా 5 అవుతుంది, అక్కడ వంట చేయాలి, ఇన్ని పనులు ఉన్నాయి కదా ఇంకా అన్నట్టు అటు ఇటు అయితే ఫట్ అయితే పని చేసేస్తున్నాను. బాసనలన్నీ నీట్గా అయితే తోమేసేసుకోవాలి. అక్కడైతే హర్ష ఇంకా కూరగాయలు కోయమని చెప్పినాను. టమాటా చట్నీ అన్న అవుతుంది కదరా, నువ్వు తొందరగా అయితే కట్ చేయని చెప్తున్నాను. వీడేమో అస్సలు వినట్లేదు, అటు ఇటుగా టీవీ చూస్తా అక్కడ పోతా ఇక్కడ పోతా అని అయితే అంటూనే ఉన్నాడు. ఆల్మోస్ట్ బాసనలు అయితే అన్నీ కడగడం అయిపోతుంది అనమాట. కొంచెమే ఉండే ఇక అన్న ఆకొస్తా కొంచెం కూడా ఇక ఫటాఫట్ అయితే చేస్తుంది. మధ్యలో ఫోన్లు అనమాట. మా మమ్మీ ఫోన్ చేసేసింది, ఏం చేస్తారు ఏం సంగతి అని చెప్పి ఇంకా నేను ఫోన్లు మాట్లాడేసుకుంటూ బాసనలు అయితే అక్కడ ఇక్కడ అనుకుంటా బాసనలు అయితే అటు ఇటుగా పిలుస్తాడు. అప్పట్లో ఇక రాలేడు, ఇప్పుడైతే వచ్చి కూర్చొని ఇక టమాటాలు అయితే కోస్తున్నాడు. టమాటాలు కూడా ఎట్లా కోస్తున్నాడు అంటే డిష్కా అనుకుంటూ వాడు నచ్చిన లాంగ్వేజెస్లో మాట్లాడుకుంటూ ఓవర్ యాక్టింగ్ చేసుకుంటూ వాడైతే టమాటాలు కట్ చేసి ఇచ్చిండు అనమాట. హెల్ప్ చేసి ఇచ్చిండు నాకు. వెజిటేబుల్స్ కటింగ్ అయితే చేసేసాడు. ఇవే టమాటాలే కాదు మిగతావి కూడా అక్కడ కట్ చేసేసినాడు. మరి అది వీడియో పెట్టలేదు అప్పటికే, ఎందుకంటే నేను అక్కడ వంట చేస్తున్నాను కాబట్టి ఇంకా. సో ఇక్కడైతే పెట్టలేదు. వాడు టమాటాలు అయితే కోయడం కూడా పైకి సగము టమాటా తీసేసి సగం ఇచ్చేసేసి చేస్తుండే. ఇప్పుడేమో మంచిగా చేసిండు. ఆ కెమెరా పెట్టేసరికి వాడు ఆట చూడండి ఎట్లా ఎగరేసుకుంటూ చేస్తున్నాడు. ఇంకా ఒక సైడ్ అయితే పప్పుచారుకి నేను పప్పు అయితే పెట్టేసేసిన. ఇంకో సైడ్ అయితే ఇంకా పోపు అది నువ్వులు వేసేసుకొని అదేమంటారు కొంచెం రోస్ట్ చేసేసుకున్నాను. నువ్వులు రోస్ట్ చేసుకొని ఇంకా టమాటా పచ్చడికి పచ్చిమిరపకాయలు వేయించేసేసుకొని ఇంకా టమాటాలు కట్ చేస్తున్నాడు కదా అటు సైడ్ అక్కడికి అయితే తీసేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేయమని చెప్పినవన్నీ అయితే దేవుడి దగ్గర అయితే ఇంకా దీపాలు పెట్టుకోవడానికి అయితే ఇంకా నేను అక్కడికి వెళ్ళిపోవాలి అని ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా టమాటా చట్నీ రెడీ అయిపోతుంది కదా అని ఇంకా టమాటాలు వేసేసి పప్పుచారు ఇంకా వంకాయ అయితే రెడీ చేసుకోవడానికి ఇంకో పొయ్యి మీద అయితే రెడీ చేసేసుకున్నాను ఫటాఫట్. ఈరోజు కర్రీస్ ఏంటంటే టమాటా చట్నీ, వంకాయ, ఆలుగడ్డ కర్రీ అన్నమాట, పప్పుచారు ప్లస్ పాపడాలు, రైస్, పులిహోర ఇంకా పెరుగు, ఇవైతే ఐటమ్స్ తయారు చేశాను అనమాట. నైవేద్యానికి అయితే పులిహోర మాత్రమే చేశాను. ఇంకా మిగతా ఏమో అన్నీ విసరాకులో పెట్టి నైవేద్యం పెడతాను. ఇంకా అన్నీ పెట్టి విసరాకులు నైవేద్యం దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత కొన్ని మంచినీళ్ళు కూడా దేవుని దగ్గర అయితే పెడతాను. ఖచ్చితంగా మంచినీళ్ళు పెట్టాలి. ఆ ఇసరాకు పెట్టిన తర్వాత ఆ ఇసరాకే ఆ నైవేద్యం పెట్టినది నేను ప్రసాదంగా తినేసి ఒక పొద్దుతో వదులుతాను నేను ప్రతిసారి. కాకపోతే ఇంకా పెట్టేసి
పూజ చేసేసుకున్నాను అనమాట. సెకండ్ టైం మార్నింగ్ ఇక నాకు టైం దొరకలేదని గోవిందనామాలు ఒక్కటి చదవలేదు. సో ఇది వచ్చిన తర్వాత ఇంకా దీపం ముట్టించేసేసి గోవిందనామాలు చదువుకున్నాను. గోవిందనామాలు చదివేసి ఇంకా పక్కన ఉన్న అక్కని అతిథిగా పిలిస్తే తను వచ్చారనమాట. వచ్చి తినేసి వెళ్ళారు. తినేసి అన్ని కర్రీస్ అయితే బాగానే అయినాయి అని చెప్పారు. నాకేమో జ్వరం ఉంది, జ్వరంలో కూడా నువ్వు బాగానే చేస్తావు అసలు అని అన్నది. ఇన్ని ఐటమ్స్ తయారు చేసావు ఇంకా ఒక్కదానివే, ఇంకా ఇంట్లో పని చేసుకుంటూ అనుకున్నదాన్ని అన్నది. నాకైతే అసలు దమ్ము వస్తుంది అనమాట మాట్లాడడానికి. ఇంకేదైనా అంతేనండి ఏరియా. ఈసారి అయితే గోవిందనామాలు చదువుకొని ఇది నేను చేసుకున్న వ్రతం. అందరూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.